హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాం. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాदी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళటి భగవద్గీత క్లాస్కి. సో మనము 13వ అధ్యాయము యాక్చువల్గా జస్ట్ స్టార్ట్ చేసాము, కానీ చాలా గ్యాప్ వచ్చేసింది. సో విల్ అగైన్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ శ్లోక. ఐ ఐ థింక్ దీనికంటే ముందటి క్లాస్లో మనము దీని యొక్క సెక్షన్స్ చూసామనుకుంటా. ఎంతమందికి గుర్తుంది మనం దీని సెక్షన్స్ చూసామని? ఎస్ ప్రభుజీ, చూసాం ప్రభుజీ. గుర్తుంది కదా? ఐ విల్ జస్ట్ రివైజ్ ఇట్ అగైన్ క్విక్గా. నా స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. సో ఇది 13వ అధ్యాయము. ప్రకృతి పురుష వివేక యోగ అని కూడా అంటారు, లేకపోతే ప్రభుపాదుల వారు చాలా అద్భుతంగా ట్రాన్స్లేట్ చేశారు, నేచర్, ఎంజాయర్ అండ్ కాన్షియస్నెస్. సో మీరు తెలుగులో చూస్తే ప్రకృతి, పురుషుడు, చైతన్యము అని ఉంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఈ చాప్టర్లో టోటల్ 35 శ్లోకాలు ఉన్నాయి. ఇంకా అందులో మొట్టమొదటి శ్లోకంలో అర్జునుడు 6 ప్రశ్నలు అడుగుతారు. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతత్ వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ అని ప్రశ్న అడిగారు. సో 6 ప్రశ్నలు అడిగారు. ప్రకృతి అంటే ఏంటి, పురుష అంటే ఏంటి, క్షేత్ర అని అంటే ఏంటి, క్షేత్రజ్ఞ అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞేయం అంటే ఏంటి. సో ఈ ప్రశ్నకి జవాబులుగా ఈ యొక్క అధ్యాయంలో కృష్ణుడు మాట్లాడతారనమాట. సో 2వ శ్లోకం నుండి 7వ శ్లోకం వరకు క్షేత్ర మరియు క్షేత్రజ్ఞ గురించి చెప్తారు. దాని అర్థం ఏంటి? 3 మరియు 4వ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అంటే క్షేత్రజ్ఞ, ఇవి 2, దీని గురించి ఈ శ్లోకాలలో చెప్పబడుతుంది ఆన్సర్. దాని తర్వాత 5వది జ్ఞానం. దాని గురించి ఎక్కడ ఎక్స్ప్లెయిన్ అయింది? 8 నుండి 12 అమానిత్వం మదంభిత్వం, ఆ శ్లోకం అన్నమాట. అక్కడ జ్ఞానం గురించి చెప్తారు. దాని తర్వాత జ్ఞేయం, అది 13 నుండి 19. ఓకే, ఈ యొక్క సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేయబడింది జ్ఞేయం గురించి. ఇంకా ప్రకృతి ఇంకా పురుష గురించి 20 నుండి 26వ శ్లోకంలో చెప్పబడింది. దాని తర్వాత 27 నుండి 35 వరకు ఇది ఎక్స్ట్రా బోనస్ సెక్షన్ అన్నమాట, ఎక్కడైతే కృష్ణుడు జ్ఞానచక్షు గురించి చెప్తారనమాట. సో జ్ఞానచక్షు అంటే ఏంటి? ఇక్కడ ఆధ్యాత్మిక దృష్టితో ఈ జగత్తుని చూడడం. జనరల్గా భౌతిక కళ్ళతో మనం చూసేది చాలా లిమిటెడ్, రైట్? సో ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ఎలా చూడాలి అనే దాని గురించి చెప్తారు. సో ఇవి ఈ చాప్టర్లో ఉండేటటువంటి సెక్షన్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ చాప్టర్లో మనం శ్లోక వైస్ వెళ్ళేదానికంటే ముందు ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఈ 6 ప్రశ్నలు ఏంటి, ఇంకా 6 ప్రశ్నలకి చాలా జెనరిక్గా దాని సమాధానం ఏంటి మనం తెలుసుకుని మనం ముందుకు వెళ్దాం. దట్ విల్ బి బెటర్. ఓకే, సో నేను దాన్ని రాసి కూడా చూపిస్తాను. సో దట్, ఎందుకంటే ఈ చాప్టర్ అంతా కూడా ఇదే ఉంది యాక్చువల్గా. ఎస్ ఆర్ నో, 6 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ టు ద 6 క్వశ్చన్స్. లాస్ట్లో జ్ఞానచక్షు సెక్షన్ ఉంది.
సో ఈ 6 ఏంటి అనేది ఫస్ట్ మనము శ్లోకా వైస్ వెళ్లకుండా ఒకసారి అర్థం చేసుకుందాం. దెన్ యాజ్ వి గో త్రూ ద శ్లోకాస్ ఇట్ విల్ బికమ్ వెరీ వెరీ క్లియర్. ఓకే. సో ఇక్కడ మీకు అందరికీ నేను నోట్ ప్యాడ్ షేర్ చేస్తున్నాను. ఇక్కడ జస్ట్ క్విక్గా నేను టైప్ చేసి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే. సో మనమంతా చూసాం ఇక్కడ ఆల్రెడీ 6 ప్రశ్నలు ఏంటనేది. రైట్. సో ఒక్కొక్క దానికి దాని అర్థం ఏంటో మనం ఫస్ట్ చూద్దాం. ఇది అనేక శ్లోకాలలో కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ప్రకృతిం పురుషం చైవ. సో లెట్స్ ఫస్ట్ టాక్ అబౌట్ ప్రకృతి. ఫస్ట్ లిస్ట్ డౌన్ చేద్దామా? ఓకే. ప్రకృతి, పురుష, దాని తర్వాత క్షేత్రం, క్షేత్రజ్ఞ, జ్ఞానం, జ్ఞేయం. ఓకే. చాలా సింపుల్గా ఇక్కడ 6 విషయాలు ఉన్నాయి. రైట్. సో వన్ బై వన్ మనం అర్థం చేసుకుందాం. ఇక్కడ ప్రకృతి. సో ప్రకృతి అంటే ఏంటి? సాధారణంగా మన మైండ్లో ఏమొస్తుంది? ప్రకృతి అంటే నేచర్. కరెక్ట్. సో వి కాల్ ఇట్ నేచర్. సో ఇక్కడ ప్రత్యేకంగా మటీరియల్ నేచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడింది అనమాట. ఆల్దో ప్రకృతి జనరల్ మీనింగ్ మీరు చూస్తే నేచర్ ఇంకా 2 రకాల నేచర్స్ ఉంటాయి. రైట్. ఎవరైనా చెప్తారా ఏంటి 2 రకాల ప్రకృతులు? హూ కెన్ టెల్? ప్రభుజీ దైవీ ప్రకృతి అండ్ భౌతిక ప్రకృతి. ఓకే. ఆర్ యూ కెన్ బెటర్ పుట్ ఇట్ పరా ప్రకృతి, అపరా ప్రకృతి. ఇది విన్నారా ఎప్పుడైనా? ఎస్ ప్రభుజీ. సో దిస్ ఇస్ రిలేటివ్లీ బెటర్ ఇన్ అండర్స్టాండింగ్. సో పరా ప్రకృతి, అపరా ప్రకృతి. రైట్. సో పరా ప్రకృతి అంటే ఏంటి? ఆధ్యాత్మిక నేచర్. అపరా ప్రకృతి అంటే భౌతిక నేచర్. యా. సో యూ కెన్ సే స్పిరిచువల్ సుపీరియర్ నేచర్ అండ్ ఇన్ఫీరియర్ నేచర్. ఆర్ యూ కెన్ సే స్పిరిచువల్ నేచర్ అండ్ మెటీరియల్ నేచర్. సో మటీరియల్ నేచర్ అంటే ఎక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నామో దాన్ని మటీరియల్ నేచర్ అంటారు. ఇంకా స్పిరిచువల్ నేచర్ అంటే ఆధ్యాత్మిక జగత్తు. ఉమ్, ఎక్కడి నుంచి అయితే మనం వచ్చామో, అవునా, అది అన్నమాట. రైట్. సో అది జనరల్ మీనింగ్. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ప్రకృతి, భౌతిక ప్రకృతి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడింది. ఇంకా మీకు అందరూ తెలుసు భౌతిక ప్రకృతి ఎన్ని ఎలిమెంట్స్తో తయారయ్యబడింది? ఎవరైనా చెప్తారా? హౌ మెనీ ఎలిమెంట్స్? 24 ఎలిమెంట్స్ ప్రభుజీ. 24 ఎలిమెంట్స్. రైట్. సో 24 ఎలిమెంట్స్ ఎవరైనా చెప్తారా లిస్ట్? క్విక్గా గుర్తుందా? 24 ఎలిమెంట్స్లో ఏమేమి ఉంటాయి? చలో. ఓకే. 5 కర్మేంద్రియాలు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియములు, 5 + 5, ఇంకా జ్ఞానేంద్రియాలు 3 జ్ఞానేంద్రియాలు మనసు, బుద్ధి, మనస్సు, అహంకారము. బుద్ధి, అహంకారము. రైట్. దాని తర్వాత ఆ, 5 పంచమహాభూతాలు. పంచమహాభూతాలు దాని తర్వాత దాని తర్వాత 5 ఇంద్రియ విషయములు: శబ్ద, రూప, రస, గంధ, రస, స్పర్శ. గంధ. ఎస్. రైట్. ఇవి. స్పర్శ. ఇంకా దాని తర్వాత ఎన్ని టోటల్ ఇవి? 15, 18, సో 23. అండ్ ద లాస్ట్ వన్ ఇస్ త్రిగుణాలు. ఓకే, దట్ ఈస్ 1. సో 24 ఎలిమెంట్స్. గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఇస్ మటీరియల్ నేచర్ ఇస్ కన్సిస్టింగ్ ఆఫ్ 24 ఎలిమెంట్స్ అండ్ హియర్ ఇస్ 24. యా, ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ మనం మాట్లాడదాం పురుష. పురుష అంటే, పురుష జనరల్ మీనింగ్ ఏంటి? ఎంజాయర్, అవునా? సంస్కృతంలో ఇది జనరల్గా మనము ఇప్పుడు మన వాడుక భాషలో హిందీలో, తెలుగులో పురుష్ అంటే మేల్, స్త్రీ అంటే ఫీమేల్. రైట్. కానీ పురుష అనే పదానికి సంస్కృతంలో అర్థం ఎవరైతే ఎంజాయ్ చేస్తారో వాళ్ళని పురుష అని అంటారు. సో పురుష అంటే ఇక్కడ ఎంజాయర్ అనమాట. అయితే ఈ యొక్క కాంటెక్స్ట్లో పురుష అనేది ప్రభుపాదుల వారు 20th వర్స్లో చెప్తారనమాట. ఇక్కడ జీవాత్మ కూడా యాక్చువల్లీ ఈ బాడీని ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఎస్ ఆర్ నో? సో ఆ రకంగా చూస్తే జీవ ఈస్ ఆల్సో అ పురుష, బట్ ఇట్ ఈస్ సబార్డినేట్ పురుష. అవునా? జీవ కూడా పురుష, ఎందుకంటే జీవుడు కూడా ఎంజాయ్ చేస్తాడు. అవునా కదా? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ జీవుడికి క్షేత్రం ఇచ్చారు. క్షేత్రం అంటే బాడీ. దాని గురించి ఇప్పుడు మాట్లాడతాం మనం. సో ఒక క్షేత్రం ఇస్తే దాంట్లో మనం అనేక కార్యాలు చేస్తాం. ఆ కార్యాలకి ఫలితంగా మంచి ఫలితాలు రావచ్చు, చెడు ఫలితాలు రావచ్చు. సో జీవుడి యొక్క ప్రవృత్తి ఏముంటుంది? జనరల్గా ఎంజాయ్ చేయాలి. ఎవరు కూడా దుఃఖం కోరుకోరు.
అందరికీ ఎంజాయ్మెంట్ కావాలి, హ్యాపీనెస్ కావాలి, రిలేషన్షిప్స్ పర్ఫెక్ట్గా ఉండాలి, హెల్త్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఇంకా లోకంలో గవర్నమెంట్ అంతా మంచిగా ఉండాలి. బాహ్యంగా మనం చూస్తే మనకు అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి, దేని ద్వారానైతే నాకు ఆనందం కలగాలి అనే కోరిక ఉంటుంది. సో జీవ ఈజ్ ఆల్సో ట్రయింగ్ టు బికమ్ అ పురుష. యాక్చువల్లీ జీవ ఇస్ నాట్ ద పురుష, ఇట్ ఈస్ ట్రయింగ్ టు బికమ్ అ పురుష. సో అటెంప్టింగ్, అవునా? కాన్స్టిట్యూషనల్ పొజిషన్ పురుష కాదు జీవుడిది, కానీ ఇట్ ఈస్ అటెంప్టింగ్ టు బికమ్ అ పురుష. సో హూ ఇస్ ద రియల్ పురుష? రియల్ పురుష ఇస్ భగవంతుడు. కృష్ణ. దట్స్ ఇట్. భగవాన్ ఆర్ కృష్ణ ఇస్ ద పరమాత్మ. పురుష. సో ఎందుకు భగవంతుడు లేకపోతే పరమాత్మ ఆర్ కృష్ణ ఇస్ ద రియల్ పురుష? ఎందుకంటే తన భగవంతుడు బై నేచర్ తను ఎంజాయర్, కంట్రోలర్, ఇంకా ఎవ్రీథింగ్. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. కృష్ణుడే స్వయంగా చెప్తున్నారు. ఇంకా వేరే ఆయన చెప్పారు ఈయన చెప్పారని దాన్ని చెప్పేదానికంటే కృష్ణుడే చెప్తున్నారు, నేనే భోక్తారం యజ్ఞతపసం, నేనే ఎంజాయర్ని, బెనిఫిషరీని, దేనికి? అన్ని యజ్ఞాలకి, అన్ని తపస్సులకి. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా కృష్ణుడు బై నేచర్ హీజ్ అ రియల్ పురుష. కానీ ఇది అనగానే మనకి కొంచెం నెగిటివ్గా అనిపించవచ్చు. అరే ఇదేంటండి, ఆయన నేను ఎంజాయర్ అంటున్నాడు, అంటే మమ్మల్ని అందరిని ఎంజాయ్ చేస్తాడు ఆయన, ఆయన ఎంజాయరా? సో భౌతిక జగత్తులో ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎంజాయ్ చేస్తాడో తను వేరే వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి ఎంజాయ్ చేస్తాడు. ఒప్పుకుంటారా? అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఒక పెద్ద జమీందారు ఉంటాడు, లేకపోతే పెద్ద రాజు ఉంటాడు, తను వేరే వాళ్ళని ఉపయోగించే తను ఎంజాయ్ చేయగలుగుతాడు. ఈ కెనాట్ ఎంజాయ్ ఇండిపెండెంట్లీ. కానీ భగవంతుడి కేసులో హీఈస్ ఎ ఇండిపెండెంట్ ఎంజాయర్. ఆయన ఎంజాయ్మెంట్ ఎవరి మీద ఆధారపడి లేదు. దట్ ఈస్ అ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ అవర్ ఎంజాయ్మెంట్ అండ్ గాడ్స్ ఎంజాయ్మెంట్. అందుకనే స్వరాట్ అనే పదాన్ని ఉపయోగించారు శ్రీమద్ భాగవతంలో. ఫస్ట్ శ్లోకంలోనే చార్థేషు అభిజ్ఞ స్వరాట్. అభిజ్ఞ అంటే అన్ని తెలిసినవాడు, ఇంకా స్వరాట్ అంటే స్వతంత్రుడు. భగవంతుడి ఎంజాయ్మెంట్ అనేది ఎవరి మీద ఆధారపడి లేదు. లక్ష్మీదేవి పాదసేవనం చేయకున్నా కానీ భగవంతుడు హీ స్టిల్ ఎంజాయ్స్. మనం అందరం భగవంతుడి భోగం పెట్టకపోయినా హీ స్టిల్ ఎంజాయ్స్. మీరు సేవ చేసినా చేయకపోయినా భగవంతుడికి ఎటువంటి డిఫరెన్స్ ఉండదు ఇన్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. ఆల్దో భగవంతుడికి తన భక్తుల యొక్క సేవ అంటే ఇష్టం, కానీ కాన్స్టిట్యూషనల్గా చూస్తే హీఈస్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీవన్. అందుకనే పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః. అక్కడ చాలా క్లియర్గా చెప్పారు, మీ పత్రాలు పుష్పాలు అది నాకు అవసరము లేదు. అరే పత్రం పుష్పం పెట్టొచ్చు అంటున్నారు, మరి అవసరం లేదంటున్నారు ఎందుకంటే ఆ శ్లోకంలో చెప్పారు, యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం. దాంట్లో ఉన్న భక్తిని స్వీకరిస్తాను. పత్రం పుష్పంతో అరే పత్రం పుష్పం సృష్టించిందే నేను, నా పత్రం పుష్పం తీసుకొని నాకు పెడితే నాకేం లాభం? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏ ఐటెం తయారు చేసినా కానీ ఆఖరికి అది కృష్ణుడి సృష్టే. మీరు పనీర్ చేసినా, మీరు పూరి చేసినా, మీరు సబ్జీ చేసినా, మీరు ఒక పెద్ద మందిరం కట్టారనుకోండి, అది కూడా కృష్ణుడు ఇచ్చిన రా మెటీరియల్తోనే కట్టారు కదా, రైట్? సో కృష్ణుడిదే కృష్ణుడికి ఇస్తున్నాం మనం. సో దాంట్లో పెద్ద విషయం ఏముంది? అది పెద్ద విషయం ఎప్పుడవుతుందంటే మనం భక్తితో ఇస్తే. దాని అర్థం ఏంటి? కృష్ణుడు స్వీకరించేది భక్తి మాత్రమే. అవునా? మనం కూడా ఎప్పుడెప్పుడు చిన్నపిల్లలకి ఎప్పుడెప్పుడు పాకెట్ మనీ ఇస్తాం. ఎస్. సో వాళ్ళు పాకెట్ మనీ కొంచెం సేవ్ చేసుకొని ఇవాళ నాన్న బర్త్డే అని నాన్నకి ఏదో కొనిచ్చి తీసుకొస్తాడు, నాన్నకి ఇస్తాడు. నాన్నకు తెలుసు అరే అది నా డబ్బే అవునా కదా, నా డబ్బుతో కొన్ని నాకు ఇస్తున్నాడు. కానీ నాన్న ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నాడు? నాన్న ఇలా అన్నడే, ఏంట్రా నా డబ్బు తీసుకొని నాకే ఇస్తున్నావు, నేనేం వెర్రి వాడినా అని అన్నాడు. హీ ఫీల్స్ హ్యాపీ బికాస్ హీఈస్ నాట్ యాక్సెప్టింగ్ మనీ, హీఈస్ యాక్సెప్టింగ్ ద లవ్ ఆఫ్ ద చైల్డ్, రైట్? బికాస్ మనీ హీ నోస్ దట్ ఇట్స్ మై మనీ, రైట్? బట్ వాడు అంత ప్రేమతో నాకు తెచ్చిచ్చాడే, నాకు చాలా ఆనందంగా ఉంది, నా కొడుకు నా కోసం గిఫ్ట్ ఇచ్చాడు. ఎస్ సార్ నో? అదేవిధంగా మనమందరం భగవంతుడి పిల్లలం కాబట్టి మనం ఏదైనా చిన్నదైనా కానివ్వండి, వాడు ఒక 2 రూపాయల పెన్ తెచ్చి ఇచ్చినా కానీ వి ఫీల్ హ్యాపీ. 2 రూపాయలు, మన దగ్గర 200 రూపాయల పెన్ ఉండొచ్చు,
కానీ 2 రూపాయల పెన్ని మనం జాగ్రత్తగా పెట్టుకుంటాం, అవునా? నా కొడుకు నాకు ఇచ్చాడని గుర్తుపెట్టుకోవడానికి. సో అదేవిధంగా భగవంతుడు యాక్చువల్లీ స్వీకరించేది భక్తి. సో భగవంతుడు ఎంజాయర్ అని అన్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? భగవంతుడు ఈ భౌతిక జగత్తులో ఉండే ఎంజాయర్ లాంటి వాడు కాదు. తన ఎంజాయ్మెంట్ వేరే వాళ్ళ మీద ఆధారపడి లేదు. సెకండ్, తన ఎంజాయ్మెంట్ అనేది వేరే వాళ్ళని దుఃఖం కలిగించి ఎంజాయ్ చేసేది కాదు. ఇక్కడ ఎంజాయ్మెంట్ కావాలంటే వేరే ఒకటి కష్టపడాలి, ఒప్పుకుంటారా? ఒక పెద్ద యజమాని ఎంజాయ్ చేయాలంటే పని మనుషులు ఇంట్లో రేయింబగళ్ళు కష్టపడాలి. ఒక రాజు ఎంజాయ్ చేస్తున్నాడంటే తన దగ్గర ఉండే భటులు కష్టపడుతున్నారు. ఒక భర్త ఎంజాయ్ చేస్తున్నాడంటే తన భార్య కష్టపడుతుంది. సార్, సో ఆ విధంగా ఇక్కడ ఒక వ్యక్తి ఎంజాయ్మెంట్ అనేది వేరే వ్యక్తి కష్టంతో వస్తుంది. ఇది లోకం యొక్క నియమము, చూసుకోండి, రైట్? కానీ భగవంతుడి ఎంజాయ్మెంట్ ఎలా ఉందనంటే, ఎవరైతే భగవంతుడి సేవ చేస్తారో భగవంతుడి ఎంజాయ్మెంట్లో వాళ్ళకు కూడా భాగం దక్కుతుంది. దాని అర్థం ఏంటంటే, బై గివింగ్ ఎంజాయ్మెంట్ టు కృష్ణ యూ ఎంజాయ్. భగవంతుడికి ఎవరైతే ఎంజాయ్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారో ఆ అటెంప్ట్లోనే ఆ వ్యక్తి యొక్క ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో దాని అర్థం ఏంటి? ఆధ్యాత్మిక ఆ, విషయానికి వస్తే ఒక వ్యక్తి కష్టానికి ఫలితంగా భగవంతుడు ఎంజాయ్ చేస్తున్నారని కాదు. ఒక వ్యక్తి ఎప్పుడైతే సేవ అర్పిస్తాడో భగవంతుడికి, భగవంతుడు ఏ ఎంజాయ్మెంట్ అయితే అనుభవిస్తారో అదే ఎంజాయ్మెంట్ ఈ సేవ చేసే వ్యక్తికి కూడా అందులో ఒక భాగము దక్కుతుంది. దాని అర్థం ఏంటి? కృష్ణ ఇస్ ద ఎంజాయర్, బట్ హౌ కెన్ వి ఎంజాయ్? మనం ఎలా ఎంజాయ్ చేయొచ్చు? యూ కెన్ ఎంజాయ్ బై గివింగ్ ఎంజాయ్మెంట్ టు కృష్ణ. ఇదేంటండి విచిత్రంగా ఉంది కొంచెం. ఏ విధంగానైతే మన శరీరంలో ఉండే అవయవాలు అన్ని కష్టపడి కడుపు యొక్క సేవ చేస్తేనే వాళ్ళకి శక్తి దక్కుతుంది, అవునా కదా? చేతులు, కాళ్ళు, ఇవి ఏం చేయాలి? ఆఖరికి కడుపులో వేయాలి అంతా తీసుకొచ్చి, అన్నం, పప్పు, కూర. సో కడుపుకి సంతృప్తి కలిగిస్తే అన్ని ఆటోమేటిక్గా కాళ్ళకి, చేతులకి, మెదడుకి, చెవులకి ఎనర్జీ సప్లై అవుతుంది. కానీ కాళ్ళు చేతులు అనుకోండి స్ట్రైక్ మీద వెళ్ళిపోయాయి అనుకోండి, మేము చేయమురా, మేము కష్టపడతాం, కడుపేమో మంచిగా హాయిగా కూర్చొని ఉంటుంది, ఏం చేయదు, మేము కష్టపడి దాంట్లో వేయాలనా అని అనుకుంటే లాస్ అయ్యేది ఎవరికి? కాళ్ళ చేతులకే. ఎందుకంటే కడుపులో వేయకుండా కాళ్ళు చేతులకి పోషణ దక్కదు, ఎందుకంటే సెట్టింగ్ అలా ఉంది కాబట్టి. అదేవిధంగా మన సెట్టింగ్ కూడా అలాగే ఉంది. మమ ఈ వాంశో జీవలోకే జీవభూత సనాతన మనః షష్ఠానేంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. భగవంతుడికి సంతృప్తి కలిగించకుండా ఏ జీవుడు కూడా ఈ లోకంలో సంతృప్తి పొందలేడు. దిస్ ఈస్ అ వెరీ వెరీ క్లియర్ స్టేట్మెంట్ ఆఫ్ ద శాస్త్రాస్. సో అసలైన సంతృప్తి పొందాలి అని అంటే మనం భగవంతుడి సంతృప్తి కోసము ఆలోచించాలి. అండ్ దిస్ ఈస్ ద మూడ్ ఆఫ్ ద గోపీస్. గోపికలకి భగవంతుడి ఆనందం తప్ప వేరే ఎటువంటి లోకం వాళ్ళకి లేదు. దే ఆర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ కృష్ణస్ హ్యాపీనెస్. అండ్ దేర్ ఫోర్ వాళ్ళకంటే గొప్ప ఆరాధన చేసేటటువంటి వ్యక్తులు ఇప్పటిదాకా పుట్టలేదు అని చెప్పారనమాట, ఇంకా ఉండరు కూడా. సో ఆ విధంగా మన భగవంతుడు ఎంజాయర్ అని అన్నప్పుడు సరైన సందర్భంలో దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ జ్ఞానం లేని వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోకంలో ఎవరైనా విన్నారో కృష్ణ ఇస్ ద ఎంజాయర్, వినంటుంటే ఆయన దేవుడు ఎంజాయర్ అంట, వీళ్ళని ఎంజాయ్ చేస్తాడంట, ఇదేంటి దేవుడు అంటారు. నో, ఎస్, యూ మైట్ సే దట్ ఇంట్లో ఫాదర్ ఇస్ ద ఎంజాయర్, కరెక్ట్, ఒకవేళ. కానీ పిల్లలు ఫాదర్తో సహకరిస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఫాదర్తో పాటు. తనకి వ్యతిరేకంగా వెళ్తే దుఃఖంలోకి దిగుతారు. చాలా చాలా క్లియర్. ఇఫ్ చిల్డ్రన్ ఆర్ ఒబీడియంట్ టు ద ఫాదర్ అండ్ ఫాదర్ ఈజ్ ఎర్నింగ్ 10 crore rupees, చిల్డ్రన్ విల్ గెట్ ద మనీ. ఏం కష్టపడకుండానే ఆటోమేటిక్గా ఏమంటారు, ఇన్హెరిటెన్స్ వచ్చేస్తుంది కదా. ఎస్ ఆర్ నో? వాళ్ళు ఏదో కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, ఆటోమేటిక్లీ దే విల్ గెట్ ద మనీ. ఇప్పుడు ఈ ముఖేష్ అంబానీ కొడుకున్నాడు, కేవలం ఆ కుటుంబంలో పుట్టినందువల్ల అంతా వచ్చేసింది ఆయనకి, కేవలం అక్కడ పుట్టినందువల్ల, ఇంకా డాడీతో కోఆపరేటివ్గా ఉండడం వల్ల. ఎస్ ఆర్ నో? సో దట్స్ హౌ మనం కూడా మన యొక్క అసలైన పరిస్థితి ఏదైతే ఉందో, మన అసలైన అస్తిత్వాన్ని గుర్తుపెట్టుకుంటే దెన్ వీ కెన్ సర్వ్ కృష్ణ. అండ్ ఇన్ దట్ సర్వీస్
వెన్ వి గివ్ ప్లెజర్ టు కృష్ణ వి ఆల్సో బికమ్ హ్యాపీ. దిస్ ఈస్ ద ప్రాసెస్. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఇప్పుడు అర్థమైంది కదా, పురుష జీవ కూడా ఒక రకంగా ట్రై చేస్తున్నాడు పురుషుడు అవ్వడానికి, బట్ వీఆర్ ఆల్ నకిలీ పురుషస్. సో అందుకే నేను నకిలీ ఏదైనా ఉంటే అది ఎక్కువ రోజులు చెల్లదు. ఎంతమంది ఒప్పుకుంటారు? ఏదైనా నకిలీ కానివ్వండి, అది ఎక్కువ రోజులు చెల్లదు. ఆ, అదేవిధంగా ఒకవేళ ఒక వ్యక్తి ఆ, తను ఆ, పురుష అవ్వడానికి ప్రయత్నిస్తే అది ఎక్కువ రోజులు చెల్లదు. దాని అర్థం ఏంటి? చాలా త్వరలోనే దుఃఖానికి గురవుతారు. అవునా? నేను ఒకసారి ముందు కూడా ఉదాహరణ ఇచ్చాను. ఒకవేళ పని మనిషి తను ఆఫీస్ క్లీన్ చేస్తున్నాడు అనుకోండి, తను డైరెక్టర్ రూమ్లోకి వెళ్ళాడు, అక్కడ చైర్ ఉంది, టేబుల్ ఉంది, అక్కడ క్లీన్ చేయడానికి. తను వెళ్ళి అనుకున్నాడు, నేను డైరెక్టర్ చైర్మన్ చైర్లో కూర్చొని చూస్తాను ఎలా ఉంటుంది. కూర్చుంటాడు, కానీ ఆనందం ఉంటుందా? కూర్చున్న అనుక్షణం తనకి భయం ఉంటుంది, ఎవరైనా వచ్చేస్తున్నారా, ఎవరైనా చూస్తున్నారా. ఎందుకంటే తన పొజిషన్ అది కాదు కాబట్టి. సో లేనటువంటి పొజిషన్ మీద ఎక్కితే భయానికి గురవుతారు. అదేవిధంగా మనం పురుషులం అనేది అది వాస్తవం కాదు. మనం ఎంజాయ్మెంట్ ఇండిపెండెంట్గా చేయరాదు. మనం దాసులము. ఎస్ ఆర్ నో? దిస్ ఇస్ ద రియల్ అండర్స్టాండింగ్. జీవేర స్వరూపయ కృష్ణేర నిత్య దాస్. సో ఆ విధంగా భక్తులు, వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దిస్ మూడ్. అండ్ బికాస్ దిస్ ఇస్ ద రియాలిటీ, మనం భగవంతుడి అంశములము, మనం భగవంతుడి దాసులము. మేము జస్ట్ రీసెంట్గా బృందావన యాత్రకు వెళ్ళాము. అక్కడ ఎంతోమంది వ్రజవాసులని కలవడం అనేది జరిగింది. ఎంత సౌభాగ్యం అంటే ఆ, అక్కడ ఉండే భక్తులను కలవగలుగుతాం. సో గోవర్ధన పరిక్రమ చాలా అద్భుతంగా జరిగింది. చాలామంది భక్తులు అందులో పాల్గొన్నారు. సో గోవర్ధన పరిక్రమ చేస్తున్నప్పుడు ఆ, ఎవరైతే ఆటోలో వెళ్తారో వాళ్ళకి రోడ్డు మీద ఉండేటటువంటి రూట్ ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఒక పాయింట్ తర్వాత వాళ్ళు జంగల్ మధ్యలో నుంచి వెళ్ళాలి. అక్కడ మొత్తం రోడ్డు ఉండదు, ఏముండదు, మొత్తం చెట్లు ఉంటాయి, మొత్తం కోతులు కనిపిస్తాయి, ఆవులు కనిపిస్తాయి. జనాలు కూడా చాలా తక్కువ ఉంటారనమాట. సో మేము అందులోకి వెళ్ళాము. అక్కడి నుంచి వెళుతున్నాం. భక్తులందరూ కొంచెం అలసిపోయారు. సో కొంత కూర్చున్నారు అక్కడ. అక్కడ ఒక వ్యక్తి చాలా 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 మధురంగా కూర్చుని భజనలు పాడుతున్నాడు. ఒకసారి ఇమాజిన్ చేయండి, మీరు అడవిలోకి వెళ్ళిపోయారు, అడవిలో ఒక వ్యక్తి ఏదో ఒక మూల కూర్చొని భజనలు పాడుతున్నాడు. ఇంకా తను ఎవరిని చూడట్లేదు కూడా. ఇక్కడ నన్ను వస్తున్నారు, నన్ను చూడడానికి, నా పాట వింటున్నారు, హే సెల్ఫీ తీసుకోండి. నాట్ ఎట్ ఆల్. తను ఆల్మోస్ట్ కళ్ళు మూసుకునే ఉన్నాయి. ఇక్కడ నుంచి జనాలు వెళ్తున్నారనే విషయం కూడా తను గమనించట్లేదు. తను అక్కడ కూర్చొని హే గోవింద, హే గోపాల్, హే గిరిధరి అని ఆ పాట పాడుతున్నాడు. తను మొత్తం నిమగ్నం అయిపోయాడు. సో మేము అక్కడికి వెళ్ళాము. అరే ఇంత అద్భుతంగా పాడుతుంది. ఇంకా ఎవరైతే సింగింగ్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళు తెలిసిపోతుంది ఈయన చాలా టాలెంటెడ్ సింగర్ అని. ఎందుకంటే ఆ గమకాలు, ఆ సంగతులు, ఆ పిచ్చింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాడు ఆయన. రైట్. ఇంకా వాయిస్ క్వాలిటీ ఈజ్ ఆల్సో వెరీ సూపర్. రైట్. సో దగ్గరికి వెళ్ళాము, అక్కడ కూర్చున్నాం. తను ఇంకా కళ్ళు మూసుకొనే ఉన్నాడు, తను పాడుతున్నాడు. సో అందరు ఆకర్షితమయ్యారనమాట. సో ఆ విధంగా పాడి పాడి అక్కడ కూర్చొని తన్మయత్వంలో మునిగిపోయారు భక్తులు. అది విని జస్ట్ కొంచెంసేపు కోసమే, ఎక్కువసేపు కూడా కాదు. అంత అద్భుతంగా ఆ, తను పాడుతున్నాడు అనమాట. సో ఆ వ్యక్తి తర్వాత చాలామంది కనిపెట్టారు. ఆ, కనిపెట్టి తన వీడియోలు తీసి ఆన్లైన్లో యూట్యూబ్లో రావడం కూడా జరిగింది. రైట్. సో తన ఇంటర్వ్యూ తీసుకున్నారనమాట ఒకసారి. తన ఇంటర్వ్యూలో అడిగారు, మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు, మీ దినచర్య ఏంటి అని అంటే, ఆయన ఏమన్నారంటే గిరిరాజ్ జీసే పూచో అని అన్నారు. సో ఆయన కాన్షియస్నెస్ చూడండి ఎంత బాగుంది. ఆ, ఇంకోటి తను ఏమన్నారంటే మీరు ఇక్కడ ఎలా ఉంటున్నారు, ఎలా ఇక్కడ రావడం జరిగింది అని అన్నారు. ఆయన ఏమన్నారంటే ఇక్కడ గిరిరాజ్ మీద నేను నివసిస్తున్నాను, అలా అవ్వడానికి ఏకైక కారణమే అదేంటంటే భక్తుల యొక్క కృప వల్లనే, గురువు యొక్క కృప వల్లనే. తను డైరెక్ట్గా కృష్ణుడి గురించి మాట్లాడలేదు అక్కడ. ద ఇంటర్వ్యూ స్టిల్ దెర్ యూ కెన్ సీ. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఆయన చెప్తారేమో, నేను వ్రజవాసిని, ఇక్కడే పుట్టాను పెరిగాను, కృష్ణుడు మాకు ఎంత క్లోజు. తను యాక్చువల్గా అక్కడే పుట్టి పెరిగాడు ఆయన. ఆ, అయినా కానీ తను ఏమన్నారంటే గురువు యొక్క కృప వల్ల, ఇంకా ఇక్కడ వచ్చే భక్తుల కృప వల్ల. సంవత్సరానికి ఎన్నోసార్లు ఇక్కడ ఎంతోమంది భక్తులు వస్తారు బయట నుంచి.
వాళ్ళందరి కృప నాకు దక్కుతుంది, అందుకే నేను ఇక్కడ నివసించగలుగుతున్నాను, ఏదో కృష్ణుడి కోసం పాడగలుగుతున్నాను అని అన్నారు. వాట్ అ వండర్ఫుల్ క్లారిటీ ఉంది చూడండి. ఎస్ ఆర్ నో? సో ఆ విధంగా చెప్పిన పాయింట్ ఏంటంటే అల్టిమేట్గా వీఆర్ ఆల్ సర్వెంట్స్ ఆఫ్ కృష్ణ. అండ్ చైతన్య మహాప్రభుల వారు ఏం చెప్పారు? వీఆర్ సర్వెంట్స్ ఆఫ్ కృష్ణ, బట్ వీ షుడ్ ఆస్పైర్ టు బికమ్ ద సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ కృష్ణ. గోపీ భర్తు పదకమలయోర్ దాస దాస దాసాను దాస. ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి అంటే ఏంటి? ఎంత మనం భక్తులకు దాసులం అవ్వడానికి ప్రయత్నిస్తామో అంత ప్రగతి చెందుతున్నట్టు లెక్క, అంత వినమ్రత ఉన్నట్టు లెక్క. రైట్. సో ఆ విధంగా ఇట్ వాజ్ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఈసారి బృందావన్ యాత్రలో. గోవర్ధన పరిక్రమ, మథురాకి వెళ్ళడము, యమునా నదిలో స్నానం, ఎంత మంచి సౌభాగ్యం దక్కింది. ఇంకా రమణ్ రీతికి వెళ్ళడము. సో మెనీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. యా. సో అలా వీ కెన్ అండర్స్టాండ్ దట్ అల్టిమేట్లీ మనం ఎక్కడికి వెళ్ళినా ఏది జరిగినా కానీ గురువు యొక్క కృప వల్లనే మనం చేయగలుగుతున్నాం. ఇప్పుడు బృందావనం వెళ్ళగలిగాము అని అంటే ప్రభుపాదుల వారి ఆశీర్వాదం ఉంది, గురు మహారాజ్ వైష్ణవుల ఆశీర్వాదం వల్లే మనం వెళ్ళగలిగాం. అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్. ప్రభుపాదుల వారు రాస్తారు, నో బడీ కెన్ గో టు వృందావన్ బై బయింగ్ ఎ టికెట్. అది కేవలం సౌభాగ్యవంతులకి ఆ సౌభాగ్యం దక్కుతుంది. సో వి షుడ్ వాల్యూ ఇట్. యా. దాని తర్వాత సో లెట్స్ మూవ్ అహెడ్. ప్రకృతి పురుష అయిపోయింది కదా. సో లెట్స్ మూవ్. సో క్షేత్రం అంటే ఏంటి గుర్తుందా ఎవరికైనా? ఎవరు చెప్తారు? క్షేత్రం అంటే బాడీ, దేహం. అవునా? క్షేత్రం అంటే దేహం. రైట్. జనరల్గా క్షేత్రం అంటే ఒక ప్లేస్, స్థలం. సో ఆత్మ పరంగా చూస్తే క్షేత్రం అంటే ఈ బాడీ, అవునా? ఎందుకంటే ఈ యొక్క ప్లేస్లో ఆత్మ నివసిస్తుంది కాబట్టి క్షేత్రం అంటే బాడీ. మరి క్షేత్రజ్ఞ అంటే ఆ బాడీ తెలిసినటువంటి వ్యక్తి. క్షేత్రజ్ఞ, జ్ఞ అంటే తెలిసినవారు, క్షేత్రజ్ఞ అంటే క్షేత్రము తెలిసినవారు. క్షేత్రం తెలిసిన వారు ఎవరండి? జీవాత్మ అండ్ పరమాత్మ. పరమాత్మ, ఇద్దరు కూడా గుర్తుపెట్టుకోండి. సో జీవాత్మ పరమాత్మ ఎందుకని చెప్పారు? జీవాత్మకి తన క్షేత్రం తనకు తెలుసు, అవునా కదా? మీ శరీరంలో ఏం నడుస్తుందో మీకు తెలుసు కదా. మీకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, మీ మీద ఒక ఆవరణ ఉంది, మీ క్షేత్రంలో ఏం నడుస్తుందో తెలుసు. అందుకనే మీరు కూడా క్షేత్రజ్ఞ. మరి పరమాత్మ ఎలా క్షేత్రజ్ఞుడయ్యాడు? ఎవరు చెప్తారు? అందరి యొక్క జీవాత్మలు తెలుసు కాబట్టి పరమాత్మ చైతన్యుడయ్యారు. అందరి యొక్క ఆత్మల గురించి తెలుసు కాబట్టి. ఆత్మల గురించి తెలుసు. ఓకే. చూడండి, ఈ యొక్క క్షేత్రంలో జీవుడు ఉన్నాడు, అవునా? కానీ ఈ యొక్క క్షేత్రంలో పరమాత్మ కూడా ఉన్నారు. ఎస్ ఆర్ నో? జీవుడితో పాటు. ఎస్ ఎస్. సో బికాస్ జీవాత్మ ఉన్నందువల్ల జీవాత్ముడు క్షేత్రజ్ఞుడు అయితే మరి పరమాత్మ ఉంటే పరమాత్ముడు క్షేత్రజ్ఞుడు అవుతాడు కదా. ఎస్ ఆర్ నో? లాజికల్ గా ఇఫ్ ఇన్ అ రూమ్ టూ Yes, bro. పీపుల్ ఆర్ స్టేయింగ్, దెన్ బోత్ ఆఫ్ ద పీపుల్ నో ద రూమ్, నాట్ జస్ట్ వన్ పర్సన్, బోత్ నో ద రూమ్, రైట్? కానీ పరమాత్మ స్పెషాలిటీ ఏంటి? తనకి అన్ని క్షేత్రాల గురించి తెలుసు. సర్వక్షేత్రేషు భారత, అన్ని క్షేత్రాలు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నాకు నా శరీరం గురించి తెలుసు, సుబ్బారావు ప్రభుకి ఆయన శరీరం గురించి తెలుసు, కానీ కృష్ణుడికి నాది కూడా తెలుసు, సుబ్బారావు ప్రభుది కూడా తెలుసు, మాధురి మాతాజీ కూడా తెలుసు, అందరిది తెలుసు. కృష్ణుడికి అందరు తెలిసిపోతుంది ఎవరి శరీరంలో ఏం నడుస్తుంది. అందుకనే క్షేత్రజ్ఞ కెన్ రిఫర్ టు బోత్ జీవాత్మ అండ్ పరమాత్మ. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఉన్నాం, మనకి సిటిజన్స్ ఎవరైతే ఉంటారో ఒక గవర్నమెంట్, ఒక కంట్రీలో, నా దగ్గర ఒక ప్రాపర్టీ ఉంది, నా ప్రాపర్టీ గురించి నాకు తెలుసు, సుబ్బారావు ప్రాపర్టీ గురించి సుబ్బారావు ప్రభుకి తెలుసు, కానీ గవర్నమెంట్కి అందరి ప్రాపర్టీస్ గురించి తెలుసు. నాకు ఒక క్షేత్రం ఉందనుకోండి, 250 స్క్వేర్ యార్డ్స్, మీ దగ్గర 300 స్క్వేర్ యార్డ్స్. గవర్నమెంట్కి అన్ని స్క్వేర్ యార్డ్స్ తెలుసు, ఎందుకంటే డేటాబేస్ అంతా మెయింటైన్ చేసేది గవర్నమెంట్ కాబట్టి. అలా. సో ఆ విధంగా క్షేత్రజ్ఞ అని అంటే అది. ఇంకా క్షేత్రం అంటే బాడీ. సో నేను చెప్పినట్టు ఒక వ్యక్తి ఒక క్షేత్రంలో ఏం చేస్తాడు? కార్యాలు చేస్తాడు, దాన్నే కర్మ అంటారు, అవునా? ఆ కర్మ వల్ల తనకి వేరే వేరే ఫలితాలు లభిస్తాయి. ఇప్పుడు ఒక చిన్న క్షేత్రం ఇచ్చారనుకోండి ఒక రైతుకి, తాను విత్తనాలు నాటుతాడు, తన కర్మ, దానికి ఫలితంగా దానికి ఒక కర్మ ఫలితము దక్కుతుంది. అదేవిధంగా జీవాత్మ ఈ యొక్క క్షేత్రంలో నివసిస్తుంది, నివసించి కార్యాలు చేస్తుంది.
ఈ క్షేత్రంలో. ఆ కార్యాలకు ఫలితంగా మంచి కర్మఫలాలు అంటే పాపము, ఇంకా చెడు కర్మఫలాలు, ఇంకా అంటే మంచి కర్మఫలాలు పుణ్యము, చెడు కర్మఫలాలు పాపం, ఈ రెండింటిని అనుభవిస్తుంది. ఎస్, అలా. దాని తర్వాత లెట్స్ మూవ్ ఆన్ టు జ్ఞానం. సో జ్ఞానం అంటే ఏంటి? ఇక్కడ జనరల్గా జ్ఞానం అంటే ఆధ్యాత్మిక దృష్టి వైదిక ఆ, ఆ, శాస్త్రాల ప్రకారం ఒక జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే క్షేత్ర మరి క్షేత్రజ్ఞ రెండింటిని తెలుసుకోవడం. నోయింగ్ ఇన్ జనరల్ యాజ్ పర్ వేదిక్ లిటరేచర్, జ్ఞానం మీన్స్ knowing క్షేత్ర అండ్ క్షేత్రజ్ఞ. ఓకే, దాని అర్థం ఏంటి? సింపుల్గా చెప్పాలంటే శరీరానికి ఆత్మకి భేదం తెలుసుకోవడం. అవునా? అసలైన జ్ఞానం అదే కదా. భగవద్గీతలో మొట్టమొదటి జ్ఞానం ఏమి ఇచ్చారు కృష్ణుడు? ఉం? అర్జునుడికి దేహినోస్మిన్ యథా దేహే. దేహము ఇంకా దేహ ఇంకా దేహి రెండింటిలో తేడా ఉంది. దేహ అంటే శరీరం, దేహి అంటే ఆత్మ. ఎవరైతే దేహాన్ని ధరించారో ఆయన దేహి అని అంటారు. సో ఆ విధంగా ఆత్మకి ఇంకా శరీరానికి తేడా తెలుసుకోవడమే అసలైన జ్ఞానం యాక్చువల్గా వైదిక శాస్త్రాల ప్రకారం. మిగతాదన్నీ కూడా అజ్ఞానమే. సార్ మిగతాదన్నీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ లివర్ ఉంది, ఇక్కడ కిడ్నీ ఉంది, ఇక్కడ ఇంటెస్టైన్స్ ఉన్నాయి, ఇవంతా కూడా జ్ఞానమే ఒక రకంగా. బట్ ఆల్ మెటీరియల్ నాలెడ్జ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అవిద్య. విద్య అవిద్యకి తేడా. విద్య అంటే ఆధ్యాత్మిక జ్ఞానము, అవిద్య అంటే అజ్ఞానము, భౌతిక జ్ఞానం. సో భౌతిక జ్ఞానము అజ్ఞానంతో పోల్చారు, ఎందుకంటే ఆ వ్యక్తి ఆ భౌతిక జ్ఞానం ద్వారా ఈ సంసార చక్రాన్ని బ్రేక్ చేయడంలో ఆ జ్ఞానం హెల్ప్ చేయదు. నేను ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా కానీ, నాకు ఎంత పెద్ద డాక్టర్ అయినా కానీ, ఎంత పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కానీ, నేను ఈ సంసార చక్రం నుంచి బయటపడే మార్గాన్ని వెతకగలుగుతానా? వెతకలేను. జన్మ మృత్యు జరా వ్యాధి అనే దుఃఖాలను ఆపగలుగుతానా? ఆపలేను. ప్రయత్నిస్తున్నారు జనాలు, సైంటిస్టులు అదే ప్రయత్నిస్తున్నారు. ఆ, వృద్ధాప్యం రాకూడదు, రోగాలే రాకూడదు, మృత్యు రాకూడదు, యాంటీ ఏజింగ్ పిల్స్, ఇవన్నీ కూడా ట్రై చేస్తున్నారు. అది కాని పని. ఎందుకంటే బాడీ ఈజ్ మేడ్ బై డిజైన్ టు బి డిస్ట్రాయిడ్ అట్ వన్ పాయింట్. బై డిజైన్ ఇట్ ఈస్ డిస్ట్రక్టిబుల్. యూ కాంట్ చేంజ్ ద డిజైన్. సో ఆ విధంగా ఆ, చాలా చాలా క్లియర్గా ఇక్కడ మనకి తెలుస్తుంది ఏంటి, శరీరము ఇంకా ఆత్మ రెండు వేరు అని. ఉం? అది తెలుసుకోవడం అసలైన జ్ఞానము. బట్ ద సేమ్ టైం ఈ యొక్క అధ్యాయంలో కృష్ణుడు మీరు చూస్తే 8 నుండి 12 శ్లోకాలలో అక్కడ అమానిత్వం అదంభిత్వం ఆ యొక్క శ్లోకం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అయితే అసలైన జ్ఞానము అని అంటే కొన్ని కొన్ని విషయాలు చెప్పారు, రైట్? అమానిత్వం అదంభిత్వం అహింసా క్షాంతిర్ ఆర్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మ వినిగ్రహ, ఇవన్నీ కూడా చెప్పారు. ఇవన్నీ కూడా అసలైన జ్ఞానం అని చెప్పారు, రైట్? అమానిత్వం అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమిలిటీ, ప్రైడ్లెస్నెస్. అహింస అంటే నాన్ వైలెన్స్. ఇంకా క్షాంతి, ఆ, క్షాంతి అంటే టాలరెన్స్, ఓర్పు. ఇవన్నింటినీ జ్ఞానం అని చెప్పారు కృష్ణుడు ఈ యొక్క అధ్యాయంలో. ఇది తప్ప వేరే ఏదైనా ఉంటే అది అజ్ఞానము, రైట్? సో ఇది కూడా, ఇవన్నీ కూడా మీరు చూస్తే చాలా చాలా ఇంపార్టెంట్ లక్షణాలు. ఎస్ ఆర్ నో? ఇవన్నీ తెలుసుకోవడం. అయితే మనం జనరల్గా చాలాసార్లు ఇది కోట్ చేస్తూ ఉంటాం కదా. సో జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శ, అది ఈ శ్లోకంలోనే ఉందన్నమాట. ఓకే, అక్కడ ఏమంటున్నారు కృష్ణుడు? ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే దోషాలను తెలుసుకోవడం, దుఃఖ దోష అనుదర్శనం. అనుదర్శనం అంటే అనుక్షణం దాన్ని చూడడం అన్నమాట. మనం మర్చిపోతాం, అవునా? అందుకనే స్పిరిచువల్ లైఫ్లో సీరియస్నెస్ రాదు. ఎందుకంటే ఇప్పుడు స్పిరిచువల్ లైఫ్లో మనం చాలా చాలా స్లాక్ అయిపోతాం. ఎందుకంటే మర్చిపోతున్నాం ఏంటి, వీఆర్ ఇన్ అ వెరీ డేంజరస్ ప్లేస్. మర్చిపోయాం. ఎప్పుడప్పుడు ఖైదీ జైల్లో సెటిల్ అయిపోతాడు, బాగుంది ఇక్కడ లైఫ్, ఇట్స్ నాట్ సో బ్యాడ్, ఇట్స్ గుడ్. మర్చిపోయాడు తను. మళ్ళీ ఎప్పుడైతే తను
దెబ్బలు పడతాయో తను గుర్తొస్తుందరే ఇక్కడ ఉండకూడదు, ఇంటికి వెళ్ళిపోవాలని. సో అదేవిధంగా మనం ఒకవేళ మర్చిపోయామనుకోండి, దెన్ ఆధ్యాత్మిక జీవితం బోరింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మెటీరియల్ లైఫ్ బాగానే ఉంది, డబ్బు ఉంది, హాయిగా జాబ్ నడుస్తుంది, పిల్లలు ఉన్నారు, హెల్త్ బాగుంది, అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం ఏముంది? బట్ దెన్ దోస్ హు ఆర్ అండర్స్టాండింగ్, అనుదర్శనం, ప్రతి క్షణం మనకు తెలియాలి నేను చాలా డేంజర్ ప్లేస్లో ఉన్నాను రా బాబు. పదం పదం యత్ విపదం నతేషాం అని శ్రీమద్ భాగవతం చెప్తుంది. ఒక్కొక్క పదంలో విపద ఉంది. పదం పదం యత్ విపద. ఆ ఆ గ్రానైట్ బాంబులు పెడతారు చూడండి, అంటే ల్యాండ్లో కాలు పెడితే పగులుతుంది చూడండి, అలా ఉందన్నమాట. ఎక్కడ కాలు పెడితే ఏం పగులుతుందో అలా ఉంది భౌతిక జగత్తు. ఎప్పుడు మృత్యు వస్తుందో వి రియలీ డోంట్ నో. సో ఇది ఒక కారణం అవ్వాలి మనకి భక్తిలో సీరియస్నెస్ పెంచుకోవడానికి. ఎంతోమందిని కలుస్తూ ఉంటాను ఎప్పుడప్పుడు, గ్రూప్లో వస్తూ ఉంటారు, 2-3 ఇయర్స్ నుంచి కనెక్టెడ్గా ఉంటారు, కొంచెం కమిట్మెంట్స్ తీసుకుంటారా, చాంటింగ్ చేస్తారంటే ఐ విల్ సీ లేటర్ అంటారు. చాలామంది మేము కలిసాం అలా. సో చాలా లేట్ చేయకూడదు. యా, వన్ షుడ్ బికమ్ సీరియస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బికాస్ టైమ్ ఈజ్ వెరీ లెస్. ఓకే. సో ఇదంతా ఎందుకు చెప్పాను, అది ఈ శ్లోకాలలో ఎక్స్ప్లెయిన్ చేయబడి, అది జ్ఞానం అన్నమాట. ఈ జ్ఞానం మనకు ఉండాలి ఎప్పుడు కూడా. ఓకేనా? అలా జ్ఞేయం అంటే, అసలైన జ్ఞేయం ఏంటి? టు నో కృష్ణ. చాలా సింపుల్గా చెప్పాలంటే కృష్ణుడిని తెలుసుకోవడమే యాక్చువల్గా అసలైన జ్ఞేయం. ఒప్పుకుంటారా? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ చెప్పారు భగవద్గీతలో కృష్ణుడు, నన్ను తెలుసుకోవడమే అసలైన లక్ష్యము, అన్ని శాస్త్రాల ద్వారా తెలుసుకోబడింది నన్నే, ఎక్కడ చెప్పారు భగవద్గీతలో? సర్వ ఓకే, మీ వాయిస్ వినబడలేదు తోడు. సో ఐ థింక్ వాట్ యువర్ సెల్, వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. ఇది ఆ శ్లోకం 15.15 భగవద్గీత. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం. అన్ని శాస్త్రాల ద్వారా తెలియబడింది, తెలుసుకోవలసినది నన్నే. ఎస్ ఆర్ నో? సో అందుకనే మనం భక్తిలో కూడా ఏది చేసినా కానీ మన జ్ఞేయం క్లియర్గా ఉండాలి. దాని అర్థం ఏంటి, ఇదంతా నేను ఎవరి కోసం చేస్తున్నాను? కృష్ణుడి కోసం చేస్తున్నాను. ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ యాత్ర ఆర్గనైజర్ ఫర్ ఎగ్జాంపుల్, సో మీరు యాత్ర ఆర్గనైజ్ చేస్తున్నారు, బస్సు మాట్లాడాలి, ప్రసాద్ మాట్లాడాలి, ఇది చేయాలి, టికెట్ బుకింగ్ చేయాలి, ఎన్నో చేస్తారు మనం. ఇవన్నీ చేస్తూ చేస్తూ ఒక విషయం మర్చిపోకూడదు, ఇదంతా నేను చేసేది ఎవరి కోసం? కృష్ణుడి యొక్క సంతృప్తి కోసం, వైష్ణవుల యొక్క సంతృప్తి కోసం. కృష్ణుడు ఆనందపడాలి, ఇంకా వైష్ణవులకి తృప్తి కలగాలి, దానికోసం చేస్తున్నాం. దిస్ ఈజ్ నాట్ టు ప్రూవ్ అవర్ టాలెంట్, నేను ఎంత మంచి ఆర్గనైజర్ని, నేను ఎంత పర్ఫెక్ట్గా చేస్తాను. ఆ, ఈ భావన ఉంటేనే, ఇలాంటి భావన ఉంటే గనక, ఫర్ ఎగ్జాంపుల్ నా టాలెంట్ ప్రూవ్ చేయడానికి చేస్తున్నాను, లేకపోతే నా గొప్పతనం ప్రూవ్ చేయడానికి చేస్తే అప్పుడు మనకి దుఃఖం కలుగుతుంది. కానీ ఎప్పుడైతే ఇది నేను కేవలం వైష్ణవుల సంతృప్తి కోసము, భగవంతుడి సంతృప్తి కోసం చేస్తున్నాను, దెన్ యూ విల్ ఫీల్ ద స్పిరిచువల్ హ్యాపీనెస్. సో అందుకనే జ్ఞేయం అంటే డోంట్ గెట్ లాస్ట్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు కదా. దీస్ ఆర్ డీటెయిల్స్, యు ఆర్ డూయింగ్ దిస్ సర్వీస్, దట్ సర్వీస్, ఓకే, బట్ వాట్ ఈస్ ద జ్ఞేయం? ఇట్ ఈస్ టు ప్లీజ్ కృష్ణ, ఇట్ ఈస్ టు గెట్ క్లోజర్ టు కృష్ణ. సో ఆ విషయం మనం మర్చిపోకూడదు. సో అది ఈ 6 విషయాలు. ఇప్పుడు వచ్చేసిందా క్లారిటీ? సో మళ్ళీ కావాలంటే రికార్డింగ్ వినండి, అండ్ దెన్ యూ విల్ గెట్ సమ్ మోర్ క్లారిటీ. అప్పటిదాకా అందరు ధన్యవాదాలు. హరే కృష్ణ.